అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, మీరు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ 10 విషయాలు, ఈ 10 సూత్రాలు తప్పకుండా పాటించాలి. అవి ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. మీరు ఈ 10 సూత్రాలు పాటించినప్పుడే మీరు హాయిగా నవ్వుతూ ప్రశాంతంగా ఉండగలరు. ఈ భూమి మీద నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే వీటిని తప్పకుండా ఇప్పుడే విను. 1. జీవితం యొక్క అర్థం నువ్వు ఖచ్చితంగా కనుక్కోవాలి. జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏంటో తెలుసా? జీవితం యొక్క అర్థాన్ని నువ్వు తెలుసుకోవడం. అలా తెలుసుకుంటేనే నీ జీవితం అనేది నీ వశమవుతుంది, లేదా ఎందుకు జీవిస్తున్నామో అని కూడా నీకు అర్థం కాదు. అలానే నువ్వు చేసే పని, నీ కుటుంబం, మనం ప్రార్థించే భగవంతుడు, అలాగే మన ఆలోచనలు, మన అభిరుచులు, వీటి నుండి కూడా జీవితానికి మంచి అర్థం అనేది దొరుకుతుంది. అవును మిత్రమా, మీరు జీవితం యొక్క అర్థాన్ని కనుక్కున్న తర్వాత ఎలాంటి అడ్డంకునైనా సరే తప్పకుండా అధిగమించగలరు. కష్ట సమయాల్లో కూడా సంతోషంగా ఉండగలరు, ఆనందాన్ని పొందగలరు. కాబట్టి ముందు జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోండి. ఇక రెండవది, ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టండి. గడిచిపోయిన గతాన్ని తలుచుకుంటూ సమయం వృధా చేస్తే ఇప్పుడు జరుగుతున్న ఆ సమయంపై దృష్టి పెట్టండి. జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఈరోజు నువ్వు జీవించడం, ఆనందంగా ఉండటం చాలా కష్టమైన పని అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. గతం గురించి ఆలోచించడం లేదా భవిష్యత్తు గురించి ఇప్పుడు నువ్వు ఆందోళన చెందడం మిమ్మల్ని అసంతృప్తికి ఖచ్చితంగా గురిచేస్తుంది. కాబట్టి జాగ్రత్త మిత్రమా. గతం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మీ జీవితంలో నుంచి విషయాలపై ముందు దృష్టి పెట్టండి. అలానే ప్రస్తుత క్షణాన్ని మాత్రం ఆనందించండి, ఆస్వాదించండి. అలా చేస్తేనే మీరు ప్రశాంతంగా ఉంచుకోగలరు. తలుచుకొని జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ ఉంటే సంతోషం, ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి? గుర్తుంచుకో. ఇక 3 విషయం, మీ యొక్క ఆనందానికి ఖచ్చితంగా మీరే బాధ్యత వహించండి. మీ ఆనందానికి కానీ కష్టానికి కానీ మీరు మాత్రమే బాధ్యత. అలా కాకుండా ఆనందం వస్తే మీరే బాధ్యత చెప్పుకొని, కష్టం వస్తే వేరొకరి మీద తోసేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఏది జరిగినా నీకే బాధ్యత. మన సొంతం ఆనందానికి మనమే బాధ్యులం కదా. మిమ్మల్ని సంతోషం పెట్టలేరు, కేవలం మిమ్మల్ని మీరు మాత్రమే సంతోష పెట్టించుకోగలరు. అయితే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటో తెలుసా? అసలు మీకు ఏం జరుగుతుందో అనేది అసలు నియంత్రించలేరు. అయితే ఎలా స్పందిస్తారు అనేది కూడా చాలా ముఖ్యమే. ఖచ్చితంగా నియంత్రించవచ్చు. కష్టాల్లో కూడా నువ్వు సంతోషంగా ఉండటానికి, అలాగే ప్రయత్నిస్తూ ఉండేటప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. ఇక 4వ విషయం, ఎప్పుడైనా సరే నీ వద్ద ఉన్న వాటితో సంతోషంగా ఉండు. లేని దానికోసం ఆరాటపడితే ఇంకా కావాలి, ఏదో కావాలి, చుట్టూ ఉన్న వాళ్ళకి అంతా ఉంది, ఇంతుంది, నాకు మాత్రం ఏమీ లేదు అని అనుకోవద్దు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో మిత్రమా, భగవంతుడిచ్చిన దాంతో నువ్వు తృప్తి పడ్డావు అంటే, వాటితో సంతోషంగా ఉన్నావు అంటే జీవితం చాలా సుఖంగా, హాయిగా గడిచిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మన వద్ద ఉన్న దానితో సంతోషం అనేది పడాలి, లేని దానికోసం ఆరాటపడకూడదు. అప్పుడే జీవితం హాయిగా ఉంటుంది. అది ఎక్కువ లేదా తక్కువ అనేది ఉన్నా పర్వాలేదు, కానీ మీరు సంతోషంలో ఉన్న విషయాల గురించి ఆలోచించడానికి ప్రతిరోజు కాస్త సమయం కేటాయించండి. ఇది మీ జీవితంలోని మంచి విషయాలని అభినందించడానికి తప్పకుండా సాయం చేస్తాయి. అలానే సానుకూల విషయాలపై మీరు దృష్టి పెట్టడానికి మీకు సహాయం చేస్తుంది. కాబట్టి గుర్తుంచుకో. ఇక 5వ విషయం, ఇతరులకి ఎప్పుడు కూడా సాయం చేయండి. ఇతరులకి నువ్వు సాయం చేయడం అనేది నీకు మరొకరు ఎప్పుడైనా ఆపదలో ఉండేటప్పుడు సాయం చేస్తారు. ఆనందాన్ని కొనుగొనే ఉత్తమ మార్గాల్లో ఒక మార్గం సాయం చేయడం. మీరు ఇతరులకి మంచిగా సాయం చేస్తూ ఉన్నట్లయితే మీరు వారి జీవితాలను మెరుగుపరచడమే కాకుండా మీ సొంత జీవితాన్ని కూడా మీరు మెరుగుపరుచుకోగలరు. అలా అని ఇతరులకు సాయం చేసి ఎప్పుడు కూడా నువ్వు ఆ సాయాన్ని తిరిగి ఆశించకూడదు. ఒక్కసారి సాయం చేస్తే ఇక దాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి, కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మిత్రమా. నేను వాళ్ళకి సాయం చేశాను కదా, వాళ్ళు నాకు సాయం చేస్తారు కదా అని అనుకోవడం నీ తప్పు, నీ మూర్ఖత్వం. నువ్వు చేసిన సాయం చేశావు, దానికి బదులుగా సాయం చేయలే అనుకోకూడదు. అది ఎంతవరకు కరెక్టో నీకు నువ్వే ఆలోచించుకో.
కాబట్టి అన్నీ సర్దుకుంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వు ఆలోచిస్తే నువ్వు చేసిన సాయం మాత్రం ఎక్కడికి వెళ్ళదు. ఖచ్చితంగా అది వడ్డీతో సహా నీ దగ్గరికే తిరిగి వస్తుంది అని మర్చిపోకు. ఇక 6వ విషయం, నీకు గొప్ప ఆశలను ఎప్పుడూ కూడా అసలు వదులుకోకు. మనిషి మనుగడకు ఆశ అనేది చాలా అవసరం. ఎంత నిస్సహాయ సంఘటనలు జరిగినా సరే ఎప్పుడు కూడా నీ ఆశ అనేది వదులుకోకూడదు. మీరు మరింత ముందుకు వెళ్ళాలి అంటే మీరు అనుకున్నప్పటికి కూడా జీవితంలో ఖచ్చితంగా ముందుకు వెళ్ళేందుకు ఆశ అనేది మరింత బలాన్ని నీకు ఇస్తుంది. అలా నువ్వు నమ్మాలి. అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే అది జరుగుతుంది అని నువ్వు నమ్మగలిగితే అదే జరుగుతుంది. అలా కాకుండా ఏముందిలే ఏం జరుగుతుందిలే అని కొట్టిపారేస్తే ఎలా చెప్పు? ఇక 7వ విషయం, ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని అందాన్ని కనుక్కోండి. ప్రపంచంలో నీకు తెలియని చాలా అందాలు ఉంటాయి. నువ్వు ఖచ్చితంగా నమ్మాలి మిత్రమా. అలాగే నీ కష్ట సమయాల్లో కూడా నీ చుట్టూ ఉన్న అందాలని అభినందించడానికి రోజు కొద్ది సమయం ఖచ్చితంగా కేటాయించుకోండి. ఇలా చేయడం వల్ల ప్రపంచంలోని మంచిని చూడడానికి నువ్వు ముందుంటావు. అలానే నీ భవిష్యత్తు కోసం నిరీక్షణలో మీకు తప్పకుండా సాయం చేస్తుంది. అలా కాకుండా ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పండి? ప్రపంచంలో ఎన్ని అందాలు ఉన్నాయో చూడాలి కదా. ప్రకృతి మనకు ఎన్నో నేర్పుతుంది. వాటన్నిటిని నేర్చుకో. జరిగిపోయిన గతంలో కూర్చొని ఏడుస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇక 8వ విషయం, లక్ష్యంతో కూడిన జీవితాన్ని గడపాలి. ఇది చాలా ముఖ్యమైనది మిత్రమా. ఏ లక్ష్యం లేకుండా ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు కదా. నేను జీవిస్తే తెప్పేముంది అని చెప్పి అనుకోవటం నీ మూర్ఖత్వం. నువ్వు ఖచ్చితంగా నీకంటూ ఒక మంచి జీవితం కావాలి. లక్ష్యాన్ని పెట్టుకోవాలి. దానికోసం ప్రయత్నించాలి, శ్రమపడాలి. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. అసలు ఏ లక్ష్యం లేకుండా నీ జీవితాన్ని గడుపుతూ ముందులే పొట్ట నింపుకోవడమే కదా, ఎలాగోలాగా నింపేద్దాం అనుకుంటే ఎలా చెప్పండి? అసలు జీవితానికి అర్థమేముంది? నీకంటూ ఒక లక్ష్యం ఉంటేనే కదా దానికోసం పోరాడతావు, కష్టపడతావు. అప్పుడే కదా జీవితం అంటే నీకేదో అర్థం అనేది తెలుస్తుంది. అన్నీ నీకు అర్థమవుతాయి. మనందరం కూడా మంచి జీవితం కోసం బతుకుతున్నామని ఖచ్చితంగా నమ్మాలి మిత్రమా. మీకు మక్కువ ఉన్నదాన్ని మీకు ఖచ్చితంగా కనుక్కొని అలాగే మన ప్రపంచంలో మంచిగా మార్పు తెచ్చుకోండి. ఇక 9వ విషయం, మీ పట్ల మీరు ముందు దయ చూపండి. అలాగే ఇతరుల పట్ల ఎలా అయితే ప్రేమ దయ చూపుతామో మన పట్ల మనం కూడా దయ చూపించుకోవాలి. మీ తప్పుల్ని క్షమించడం, అలాగే మీ అవసరమైనప్పుడు సాయం అడగటానికి, అలాగే ఎప్పుడూ భయపడవద్దు. తప్పేముంది చెప్పండి? మనం ఏమన్నా దొంగతనం చేస్తున్నామా? లేదు కదా. ఏ విషయమైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ ఎవరికి దేనికి కూడా భయపడకూడదు. అలా ఒక్కసారి భయపడ్డామా మనల్ని భయపెట్టడానికి వేల మంది వెనకనే తిరుగుతూ ఉంటారు అని గుర్తుంచుకోండి. ఒక్కసారి నువ్వు వణుకడుగు వేశావు అంటే ఇక జీవితాంతం నువ్వు అలా వేస్తూనే ఉండాల్సిందే. కాబట్టి ఒక్కరోజు కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు నడిచావు అంటే ఇక నీ అడుగులు అలా సాగిపోతాయి. జీవితం కూడా హాయిగా ఉంటుంది. ఇక నువ్వు మనశ్శాంతిగా ఉండటానికి చివరి విషయం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడూ ప్రేమతో కూడిన జీవితాన్ని గడపాలి. జీవితంలో ఉన్న ప్రేమ అనేది అత్యంత ముఖ్యమైనది. ఈ విషయానికి ముందు నువ్వు నమ్ము. మీ కుటుంబానికి, నీకు, స్నేహితులకు, అలాగే మిమ్మల్ని మీరు ప్రేమించండి. ప్రేమ అనేది మీకు బలం, ఆశ, అలాగే ఆనందాన్ని ఇస్తుందని కూడా నమ్మాలి. అప్పుడే ఆ నమ్మకంలో మీ జీవితం అనేది బాగుపడుతుంది. అవును మిత్రమా, విన్నారు కదా. ఎప్పుడు కూడా నమ్మకుండా అపనమ్మకంతో ముందుకు వెళ్తే కష్టాలే ఎదురవుతాయి. కాబట్టి తెలుసుకోండి, నమ్మకమే జీవితం. ఈరోజు నీ నమ్మకమే రేపు నీ జీవితంలో పెట్టుబడి అవుతుంది. ముందు నిన్ను నువ్వు నమ్ముకో, తర్వాత అన్నీ మారుతాయి. విన్నారు కదా అండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.